వెల్కమ్ టు మై ఛానల్. ఇది షాపింగ్ వ్లాగ్. సో మేము డైనోసార్ పార్క్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాం. సో వింటర్ కలెక్షన్ కొన్ని తీసుకుందామని, స్వెట్ టీషర్ట్స్ అంటాం కదా, అవి అయితే తీసుకున్నాం. అక్కడ నుంచి నెక్స్ట్ ఫుట్వేర్ సెక్షన్కి వెళ్ళాం. కలెక్షన్ అయితే ఈసారి చాలా బాగుండింది అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి. నేను 1 year బ్యాక్ షూ తీసుకున్నాను, అవి స్టిల్ యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. సో మా ఇద్దరు పిల్లలకి షూ అండ్ శాండిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చాయి షూలో. ఇంతకుముందు 2 or 3 ఉండేది, తర్వాత ఇప్పుడైతే డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ టాయ్ సెక్షన్స్కి వచ్చాం. మా పాపకి పెయింటింగ్ వేస్తుంది కదా, సో కలర్ పెన్సిల్స్ అది కావాలంటే అవి తీసుకున్నాం. ఇక్కడ టాయ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. తీసుకుందాం అనుకున్నాం, బట్ తీసుకొని ఏం చేయాలి, మేము చిన్నపిల్లలు ఎవరు లేరు కదా ఇంట్లో. అలా అని షోకేస్లో పెడదామన్నా మా ఇంట్లో షెల్ఫ్స్ ఎక్కువ లేవు, సో ఎందుకు అనేది తీసుకోలేదు. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది దివాళీ కలెక్షన్, ఇంకా అయిపోలేదు అనుకుంటా. మా అమ్మాయి తీసుకుందాం అనింది, బట్ అంత అది మెయింటైన్ చేసేంత నాకు ఓపిక లేదు, సో మేము తీసుకోలేదు. నెక్స్ట్ గ్రోసరీ సెక్షన్కి అయితే వచ్చేసాం. మార్ట్లో ఏది తీసుకోకపోయినా ఈ వేఫర్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాం మేము. సిద్దిపేటకి వచ్చాము అంటే ఈ వేఫర్స్తోనే రిటర్న్ అవుతాం, ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టం అవి. అండ్ బాగుంటాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. చాక్లెట్, స్ట్రాబెర్రీ, పైనాపిల్, సో డిఫరెంట్ ఉంటాయి. ఇది మా అమ్మాయి వాళ్ళ చైల్డ్హుడ్లో మిస్ అయ్యారని ఇప్పుడు ట్రై చేద్దామని చూస్తున్నారు. అండ్ సో బిల్ అయితే చేపిస్తున్నాను. అండ్ అవి చూసి మా ఆయన నోట్లో నుంచి ముత్యాలు అయితే వచ్చాయి. సో అవి ఏరుకునే అంత ఓపిక లేక ఆకలిస్తుందని రెస్టారెంట్కి అయితే బయలుదేరిపోయాం. వీళ్ళు పవర్ ఇష్యూ ఉంది, లిఫ్ట్ వద్దని చెప్తే వాళ్ళు వినలేదు. వాళ్ళు లిఫ్ట్కే వస్తా అన్నారు, నేను స్టెప్స్తో వచ్చాను. అండ్ దట్టు నాకు లిఫ్ట్ అంటే కొంచెం భయం. సో ఇది రెస్టారెంట్ అనమాట. రెస్టారెంట్ ఆంబియన్స్ చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చే రెస్టారెంటే, సో రేర్గా వస్తూ ఉంటాం. ఎప్పుడు ఫుల్ రష్తో ఉంటుంది ఈ రెస్టారెంట్. సో ఇక్కడ మెనూ చూస్తున్నారు, ఏదో పెద్ద డిఫరెంట్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చేటట్టు, బట్ అన్నీ చూసి వాళ్ళు ఫైనల్గా చికెన్ బిర్యానీనే ఇస్తారు. బట్ చెక్ చేయాలి, అదొక రూల్ అనమాట, అలా చేస్తారు. మ్యాంచో సూప్ అయితే ఇచ్చాం మేము స్టార్టర్ లాగా, చాలా బాగుండింది. ఎప్పుడు ట్రై చేయలేదు సూప్స్, బట్ ఈసారి మా పిల్లలు ట్రై చేద్దామన్నారు, సో మ్యాంచో సూప్ అయితే ఇచ్చాం, చాలా బాగుండింది. మ్యాంచోస్ అది వేసుకొని తింటాం కదా, సో టేస్ట్ అది చాలా బాగుండింది. ఇది నా స్టార్టర్ అనమాట. సో ఎగ్ 65 అండ్ క్రిస్పీ కార్న్ కూడా ఇచ్చాం. క్రిస్పీ కార్న్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఎప్పుడు మేము స్టార్టర్స్ జోలికి వెళ్ళాము, ఎందుకంటే బడ్జెట్ ఇష్యూ అనమాట. బట్ ఈసారి ట్రై చేసాం, బాగుండింది, చాలా అంటే చాలా బాగుండింది. స్టార్టర్స్ ప్రైస్ మామూలుగా లేదు, రేంజ్లో ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు ఒకటి చికెన్ స్టార్టర్ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నారు, నేను చికెన్ తిన్నాను. ఫైనల్గా స్టార్టర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ నేను రోటీ తీసుకున్నాను. అండ్ చెప్పాను కదా వీళ్ళు చికెన్ బిర్యానీ మెయిన్ కోర్స్ అని, సో చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చేసారు వీళ్ళు. నెక్స్ట్ నేను మా అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుందంటే చికెన్ బిర్యానీతో సాస్ తింటుందన్నమాట. సో నేను వీడియో తీస్తుంటే అలా చూస్తుంది, ఎందుకు తీస్తున్నా అనేసి. అసలు ఆ కాంబినేషన్ తను ఇన్వెంట్ చేయడం అసలు ఇది కొత్తగా అనిపించింది, కొత్తగా కాదు చాలా చెత్తగా అనిపించింది. డిన్నర్ అయితే అయిపోయింది. సో మెల్లిగా బిల్ అయితే పే చేసాం. బిల్ ఎంత అయిందో అడగండి. ఎన్ రూట్ అయితే అయిపోయాం. అప్పటికి చీకటి అయిపోయింది, చాలా చీకటి అయిపోయింది. సూర్య సో ఇలా అయితే
బాయ్ బాయ్ చెప్పేసాం. సో వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోయింది. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై